ఇయాల రెండు తెలుగు రాష్ట్రాలున్న మహిళలంతా ఎక్కడ చూసినా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటా వాయనాలు ఇచ్చుకుంటేనే కానొచ్చిండ్రు. ఏ గుడి చూసినా భక్తులతోని కిక్కిరిసిపోయినట్టే ఉన్నాయి. మరి వరలక్ష్మి వ్రతాలు ఏరేడా ఎట్లెట్ల చేసుకున్నారు, ఏం కథ ప్రాగార్చుకుందాం పాండ్రి. నోట్లతోని అలంకరించిన అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని చూసినట్టే అనిపిస్తున్నది కదా. విజయనగరం పట్టణంలోన శ్రీ శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలా శ్రావణ శుక్రవారం యాల నోట్లతోని అమ్మవారిని ఇంత బ్రహ్మాండంగా అలంకరించిండ్రు. ఇక అమ్మవారు లక్ష్మి స్వరూపంలో దర్శనమిచ్చేటాలకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చాలా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేటందుకు వచ్చిండ్రు. ఈగియాల హిజ్రాల ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజలు చేసి పంచామృత అభిషేకాలు చేసుడు ప్రత్యేకంగా నిలిచింది. ఇగటు శ్రీశైలంలో చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతంలా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ వ్రతంలో పాల్గొన్నోళ్ళందరికీ దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజ సామాగ్రిని ఇచ్చింది. అట్లనే చీర, రైకబట్ట, పూలు, గాజులు, కంకణాలు, వృక్ష ప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు, పుస్తక ప్రసాదంగా శ్రీశైల ప్రభమాస పత్రిక ఇచ్చారు. ఇగట్టు వరంగల్లున్న భద్రకాళి అమ్మవారి ఆలయానికి కూడా ఇయాల భక్తులు పెద్ద సంఖ్యలో పోయి మొక్కులు పెట్టుకున్నారు. ఇటు శ్రావణమాసం వరలక్ష్మి శుక్రవారం, అటు ఆలయంలా పవిత్రోత్సవాలు కూడా జరుగుతుండేటాలకు కోరిన కోర్కెలు తీర్వాలనని చాలా మంది భక్తులొచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇగటు పట్నంలో కూడా ఆలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడినాయి. ఏ గుడి చూసినా భక్తులే భక్తులు, సందడే సందడే అన్నట్టున్నది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహులు స్వామివారి ఆలయంలో కూడా పొద్దుటీల నుంచి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలను ఘనంగా చేసిండ్రు. మొత్తానికైతే ఈడా ఆడా అని ఏమి లేదు, ఇయాల అంతటా వరలక్ష్మి పూజలు మస్తు సంబరంగా చేసుకున్నారు మహిళలు. మరిగా ఆ అమ్మవారి దయ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతోని సంతోషంగా ఉండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.